జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళు ఇలా అన్ని రకాల పిండ్లు, గోధుమ పిండి తప్పించి బియ్యం పిండి, తర్వాత శనగపిండి, సద్దపిండి, రాగి పిండి, జొన్న పిండి అన్నీ కలుపుకొని చల్లనీళ్ళతోనే కలుపుకోవాలి. దాంట్లో మీరు దోసకాయ కానీ లేదంటే సొరకాయ ఏదైనా వేసుకోవచ్చు, ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఉప్పు, కారము, జీలకర్ర, వామ అన్నీ కలుపుకొని నువ్వులు ఇలా రొట్టెలా ఇలా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా చేస్తే మీకు ఫస్ట్ ఇవి చేసినట్టయితే రొట్టెలు కొట్టడం ఈజీగా వస్తుంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కొట్టుకోవాలి. కొట్టడం రాని వాళ్ళు ఇలా వేళ్ళతోనే కూడా ఒత్తుకోవచ్చు, సన్నగా ఒత్తుకొని కాల్చుకోవచ్చు. మీకు వీలైనంత సన్నగా కొట్టుకున్న తర్వాత ఇలా జరుపుకుంటూ వస్తుంది. ఇలా తీసుకొని ఇలా ఉల్టా వేసేసుకోవాలి పెనంపై. పెనంపై వేసుకున్న తర్వాత ఒకసారి మనం దీన్ని మళ్ళీ టర్న్ చేసుకుందాం. కొద్దిగా కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు నూనె అప్లై చేసుకోవాలి. ఇవి మీరు మెత్తగా కావాలంటే మెత్తగా కాల్చుకోవచ్చు, లేదంటే క్రిస్పీగా కూడా కాల్చుకోవచ్చు. కొద్దిగా ఎక్కువసేపు కాలుస్తే గట్టిగా అవుతాయి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా నూనె అప్లై చేసుకోవాలి. ఇవి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి, తొందరగా కూడా అయిపోతాయి. కూరగాయలు ఏమీ అవసరం లేదు ఎక్కువగా పెట్టి. ఇంట్లో ఉల్లిపాయ ఉన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు. సన్నగా కట్ చేసి కూడా చేసుకోవచ్చు, లేదంటే మనము మెత్తటి పేస్ట్ కూడా చేసి ఉల్లిపాయ పేస్ట్ ఇంట్లో వేసి కూడా చేసుకోవచ్చు. ఉప్పు, కారం అన్నీ ఉంటాయి కాబట్టి ఓన్లీ పెరుగుతో కూడా తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా పికిల్ ఉంటే దాంతో కూడా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ పిల్లలకు చేసి ఇవ్వడానికి కూడా బాగుంటాయి. చూడండి, చపాతీ రెడీ అయిపోయింది. 2 సైడ్స్ మంచిగా కాల్చుకున్న తర్వాత దీన్ని మనం ప్లేట్లో తీసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.